వదలండి. ఏసీ రూమ్ లో ఉండి బాగా చల్లగా తెల్లగా ఇప్పుడు ఒక్కసారి మీరు మాత్రం పూల పూల చొక్కాలు వేసుకుని పూల రంగుళ్ళ లేరా? చొక్కా కాదు, ఇది నైటీ క్లాత్ తో కుట్టారంతే. ఎవరా ఐటెంలో? సార్ 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 నమస్కారం నమస్కారం సార్. అవును సార్, చెత్తే. నువ్వు కాదు, వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తున్నాను సార్, వస్తున్నాను సార్, వచ్చేస్తున్నాను సార్. ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, మధ్యలో వచ్చేసాను. ఎవడరా నువ్వు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? వెళ్ళరా ఇక్కడి నుంచి. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. నమస్కారం బాబు గారు. రండి బాబు గారు. ఏంటి ఇక్కడికి రమ్మన్నారు? మళ్ళాంటి ధనవంతులు పెద్ద భవనాల్లో పడుకొని నిద్రపోవడం కాదండి అక్కడ. ఇదిగోండి, ఇట్లాంటి రోడ్లలో క్లీనింగ్ చేయాలి. ఆగండి, కంగారు పడకండి. మనమా? ఉండండి, క్లీన్ చేద్దాం. ఏం క్లీన్ చేయడం కాదు, మీరే. ఏంటి మేమా? అయ్యి బాబోయ్, ఒకసారి నాగార్జున బాబు గారితో మాట్లాడుకోమంటారా? వద్దులేండి బాబు గారు. స్టార్ట్ వర్క్. బాబు ఇట్రా ఇట్రా, అది ఓడవాలా? పట్టుకోండి, తీసుకోండి. ఎక్కడి నుంచి మొదలెట్టి చివరి దాకా ఎరగదీయండి. మిషన్ లాగా పని చేయాలి. కరండి, దీన్నే మరి స్వచ్ఛ భారత్ అన్నారు. బాబు గారు, మా నాగార్జున బాబు గారు సాంగ్ చేస్తున్నారు. అలాగే అలాగే చూడండి. హలో ఆఫీసర్ గారా, మొత్తం క్లీనింగ్ చేయించేస్తానండి. నాది గ్యారంటీ. అదంతా మీరు వదిలేయండి, నేను చూసుకుంటా. ఏం బెంగపడద్దు. ఈ రోడ్డు అయ్యాక ఆ పక్క రోడ్డు, ఆ పక్క రోడ్డు, ఆ 32వ నెంబర్ రోడ్డు, అంతే కదా. మీరేం కంగారు పడకండి సార్, నేను చూసుకుంటాను, నేను చూసుకుంటా. ఈ దెబ్బతో మా బావగారి పొట్ట మొత్తం కరిగిపోవాలి. ఆహా, బాగారు అయిపోయింది. బాగారు అయిపోయిందా? పక్క వీధికి వెళ్దాం. పక్క వీధికా? అసలు ఎవడరా నువ్వు ఎర్రినాయాలా? మా గురువు గారు చేసిన స్వచ్ఛ భారత్ను ఆదర్శంగా తీసుకొని నేను కూడా స్వచ్ఛ భారత్ చేసి ఆనందంగా ఉంటే ప్రతిసారి ఎందుకు రాయలా నా వెనక పడతావు? అసలు ఎవడరా నువ్వు? నేను ఆనందంగా ఉన్న ప్రతిసారి వస్తావు, ఒక పువ్వు ఇస్తావు, అది ఎర్ర పువ్వు. నేనేమి ఇలాగే ఎర్రి పువ్వును అనుకున్నావా? అరే బావా, మన రాజుగాడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడంట్రా, త్వరగొచ్చి. ఏంట్రా ఈ పిచ్చి పని? అయినా ఈ వయసులో ఆత్మహత్య ఏంట్రా? ఆత్మహత్య చేసుకోవడం కూడా వయసు ఉంటదేంట్రా? రే, ఏడ్చించాలు గాని ఏం జరిగిందో చెప్పరా. ఒరే, నిన్న ఎవరైనా ఏమనందా? దాన్ని లేపేస్తాను చెప్పు. నువ్వు లేపక్కర్లేదు, అదే అందరి దగ్గర 10కి పరక్కి లేపేస్తుంటది. చాలా పద్ధతి అయింది అనుకుంటా. నిజాన్ని నేను నా నోటితో చెప్పలేను, దయచేసి అడగరా బావా. అయితే నీ నోటితో వద్దు. ఒరే, నీ నోటితో చెప్పరా. చీచి, ఆ దరిద్రం నేను చెప్పలే, నాన్నే చెప్పమను. మొన్న నేను ఒక అమ్మాయి ఫోన్ లో పరిచిందని చెప్పానా? నయగర వాటర్ఫాల్స్. ఆ అమ్మాయిని మొన్న కలిసాను రా. వెనక నుంచి చూస్తే మత్తిపోయింది, కానీ ముందు నుంచి చూస్తే అది. మీరు అలా నవ్వుతారనే నేను చెప్పలేదు ఇప్పుడు దాకా. సర్లే గాని ఇంతకీ ఏం తగ్గవరా? 5 లీటర్ల పురుగుల మంది డబ్బా.
అందులో 4 చుక్కలు మిగిలితే ఫుల్గా వాటర్ కలుపుకుని తాగాను. ఇక్కడ కూడా నీకు కల్తీ బుద్ధులు పోనించుకోలేదు. ఎప్పుడు అది నీకు ఫోన్ చేసినా నయగర వాటర్ ఫాల్స్ అంటున్నావు కానీ అది మాట్లాడేది ఫాల్స్ అన్న విషయం మాత్రం నువ్వు గమనించలేకపోయావు. సర్లే కానీ జరిగింది ఏదో జరిగింది. మా బాబు ఇంటికాడ ఏడ్ చేస్తాను, నేను వెళ్ళొస్తాను. ఈసారి కొంచెం చూసుకుని ట్రై చేయ, మళ్ళీ మొగలకు నేను వస్తాను. అరే గీతరాజు, హలో అన్నయ్య గారు, రేపే పెళ్ళి, మీ అందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. కానీ నేను మా ఫ్యామిలీ ఇప్పుడు ఫారిన్ లో ఉన్నాం, షూటింగ్స్ లో బిజీ. అమలా నేను తప్పకుండా వస్తాం. ఓకే కానీ ఓకే అల్లుడు ఓకే. గారన్న, వాళ్ళ ఫ్యామిలీ అన్న మాకు చాలా ఇష్టం. అల్లుడిని చాలా గారాభంగా చూసుకున్నాడు. వాళ్ళకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోండి, సరేనా? అయ్యయ్యో అన్నయ్య గారు, మీరేం బాధపడకండి. అల్లుడు గారిని వాళ్ళ ఫ్యామిలీని ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది. అల్లుడు కానీ ముందు టికెట్లు తీసుకున్నారా? వచ్చేయండి, టికెట్స్ నా దగ్గరే ఉన్నాయి. పెళ్లి పనులు బాగానే జరుగుతున్నాయి కదా? ఇంకేంటి విశేషాలు? ఏం లేదు అన్నయ్య గారు, మీరైతే వచ్చేస్తున్నారు కదా. అల్లుడు నిశ్చితార్థానికి రాలేకపోయాను. పెళ్లికి మాత్రం ఖచ్చితంగా అందరం కలిసే వస్తాం. మీలాంటి వాళ్ళు మా అమ్మాయి పెళ్లికి రావడం మా అదృష్టం అన్నయ్య గారు. పెళ్లి ఏర్పాట్లు అవి జాగ్రత్తగా చూసుకోండి. ఉంటా మరి. ఓకే, బాయ్. ఉంటాను. హాయ్ అంకుల్. హాయ్ అల్లుడు గారు. హాయ్ డాడ్. హలో బామ్మద్దే. బాబు ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు. చెప్పరా. షూటింగ్ స్పాట్కి వెళ్ళి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నాను. ఎందుకీ నువ్వు చేస్తున్న కథ ఏంటి బాబు? జూమ్ చేసి ఓపెన్ చేస్తే హీరో పంచర్లు వేసుకునేవాడు, వాడి నాన్న రోడ్లు ఉడుచుకునేవాడు. హీరోయిన్ బాగా రిచ్, ఆమె తండ్రికి చిన్న వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ ని అడ్డంగా పెట్టుకుని హీరో ఫ్యామిలీ అంతా ఆ ఇంట్లో తిష్ట వేసి ఆ అమ్మాయిని లేపిపోతారు. ఇక్కడ దాని ఫాదర్ అవుట్. కథ అదిరింది. ఇలాంటివి ఈ కాలంలో బాగా హిట్ అవుతున్నాయి. ఇది ఇంకా అర్థం కాదు. అన్ని ఘన విజయాలే. అవును, సూపర్ ఎస్ ముఖ్యమైన ఫోన్ వస్తుంది బావగారు, నేను మాట్లాడొస్తాను. వెళ్ళండి. ఓకే? మా ఆమె నిజంగా పప్పే. జాను, నీకు నాకు త్వరగా పెళ్ళైపోతే బాగుండేది. సరస్వతి, సరస్వతి. సరోజ, సార్. ఈ పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఎలా? పదండి పదండి. వెళ్ళి పనులు చూడండి. బాగారు భలే అడావిడి చేసేస్తా. అవునమ్మా, నాకు చిన్న డౌట్. మనం ఏమో నాగార్జున గారి ఫ్యామిలీ అని చెప్పాం, మా ఏమో నమ్మేహాడు. ఒక్కసారి కూడా మాట్లాడించమని అడగలేదంటే ఎలా నమ్మేహాడంట? మీ నాన్న ఏదో ఒకటి చేసి ఉంటాడులేరా. ఎస్ ఆపేహానికి కాగోలా, మెల్లిగా మాట్లాడతావు. ఏదో వాళ్ళ ముందు అని అలవాటు అయిపోయిందిరా. ఇంతకీ ఏం చేశాను? జరుగుతుందంతా మనసుకెచ్చే. అమ్మ నాన్నోయ్, నువ్వు ముదిరివే. భలేవాడివిరా. నేను అంత ముదురును కాకపోతే మీ అమ్మ లాంటి ముదురుతో, నీలాంటి ముదురుని కానీ ఏదో మీ అబ్బ. నీలాంటి ట్యాంకరు కానీ ఎక్స్ట్రాగా నల్లకాయ కానీ లైన్లో తెచ్చా. ఒరే నల్లకాయ, నువ్వు ఇల్లంతా తిరుగు, కానీ ఒంటింటి సైడ్ వెళ్ళమాక, బొగ్గనుకొని బయలుదేరలే. సర్లేండి. రే, అమ్మాయి చాలా మంచిదిరా, ఒకసారి పైకి వెళ్ళి మాట్లాడు. పిల్ల మంచిదే, వాళ్ళ తండ్రే మంచి ఎరినా పుత్రుడు. మీ నాన్న ఎప్పుడు అలాగే అంటాడు గాని ఒకసారి వెళ్ళి చూసిరారా. బ్లెస్ మీ మై మంచిది.